నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 6 గ్యారెంటీల అమలును ఆహ్వానిస్తున్నాం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎంని కోరిన సిపిఎం. వైసీపీ సర్కార్ రైతుల్ని పట్టించుకోవడం లేదు. జగన్ ఇచ్చిన హామీలు మరిచారన్న పురంధేశ్వరి. గన్నవరం వెటర్నరీ కళాశాలలో ఆందోళన. పశు వైద్యంపై ప్రభుత్వ ప్రచారాన్ని ఖండించిన వెటర్నరీ విద్యార్థులు. పార్వతీపురం మున్సిపల్ సమావేశంలో వాగ్వాదం. టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య గొడవ. భారత్లో పెరుగుతోన్న కోవిడ్ కేసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం. ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద మిస్సింగ్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జయప్రద కనిపించడం లేదు. దీంతో యూపీ పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన విషయంలో ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించిన జయప్రద హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జనవరి 10వ తేదీన జయప్రదను తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ఆమెను వెతికే పనిలో పడ్డారు. పోలీసు ప్రత్యేక బృందం గాలింపు చేస్తున్నప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదని సమాచారం. 2019 ఏప్రిల్ 19న ఎన్నికల నియమావళికి విరుద్ధంగా యూపీలోని స్వర్ ప్రాంతంలో ఉన్న నూర్పూర్ గ్రామంలో రోడ్డును ప్రారంభించారు జయప్రద. ఆ సమయంలో ఆమె రాంపూర్ స్థానం నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేశారు. పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో జయప్రద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనేది ఇంకో ఆరోపణ. దీంతో ఆమెపై స్వర్, కెమ్రీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసులపై పోలీసుల విచారణ జరిగింది. అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుల్లో గత కొన్ని రోజులుగా ఆమెకు కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ క్రమంలో జయప్రద కోసం ఢిల్లీ, ముంబైలోని పలుచోట్ల ప్రత్యేక పోలీస్ బృందాలు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో గుర్తించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల కోసం జాతీయ స్థాయిలో 3 బిల్లులు ప్రవేశపెట్టిందన్నారు. వర్షాలు పడి పత్తి రైతులు నష్టపోతే ప్రభుత్వం ఏదో ఒక సాకు చూపించి ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీలు మరిచారని విమర్శించారు. నెపం చూపించి ఆ రైతు దగ్గర నుండి సరైన ధరకి ఆ పత్తి కొనకుండా
ఇవాళ ప్రతి రైతు రాష్ట్రంలో మోసపోయేటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ రాష్ట్రంలో కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిచ్చం తుఫాన్ వచ్చినప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చాలా బాధతో చెప్పినటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మనకున్నటువంటి తూములు కావచ్చు లేకపోతే ఛానల్ కావచ్చు వాటన్నిటినీ పూడిక తీయమని చెప్తే ఎక్కడా కూడా పూడిక సరిగ్గా తీయనటువంటి సందర్భంలో చిన్నపాటి చినుకు పడితే చాలు ఆ నీరంతా కూడా ఇవాళ పంట పొలాల మీదకి వచ్చేసి సముద్రాన్ని కల్పించేటువంటి పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రం మనం చూస్తున్నాం. అంటే కేంద్రం రైతుల బాధ కోసం ఇచ్చేటువంటి డబ్బుని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా రైతు కన్నీరు తుడిచేటువంటి. పార్వతీపురం మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. అభివృద్ధి పనులపై టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులపై వైసీపీ కౌన్సిలర్లు అధికారుల నుంచి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్వతీపురం మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. అభివృద్ధి పనులపై టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులపై వైసీపీ కౌన్సిలర్లు అధికారుల నుంచి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కానీ అక్కడ ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ ఏమంటే వాళ్ళు కొంత అనాసక్తి చూపిస్తున్నారు కాబట్టి చేయలేకపోతున్నాం. దయచేసి యాజ్ ఎ కౌన్సిలర్గా మీరు బాధ్యత పడితే అక్కడ శాంక్షన్ ఆల్రెడీ ఇచ్చాము. నా సబ్మిషన్ చూపించాను ఆల్రెడీ వర్క్ చేయడానికి కూడా ఆ కాలనీలోకి వెళ్ళాం. పెద్దలందరినీ కూర్చోబెట్టాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒకవేళ మీరు ఓకే అంటే మీరు నిలబెడతామంటే దగ్గర నుంచి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. కానీ అక్కడ కొంతమంది 60 లక్షలు 60 కోట్లు వచ్చింది అని చెప్పి 63 కోట్లు వచ్చిందని చెప్పి ఆ రోజు కొబ్బరికాయ కొట్టేశారండి. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఏమనంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అందుకని చెప్పి ఆగింది, దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈరోజు బయట చూడండి కార్మికులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా తీర్చారు. వాళ్ళకి సమాన వేతనం కావాలని చెప్పారు, వాళ్ళకి ఏవో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్ని అమలు పరిస్తే కార్మికులు చక్కగా ఈ రోజు పార్వతీపురం పట్టణం బాగు చేయాలన్నా బాగుండాలన్నా పరిశుభ్రంగా ఉండాలి, ఆ కార్మికులు ఉండాలి. వాళ్ళ పరిస్థితి కూడా పట్టించుకోరు. ఈ రోజు మేమైతే చూస్తాం పశు వైద్యంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని వెటర్నరీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గన్నవరం మండలం కేసరపల్లి ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. తప్పుడు ప్రచారం చేయొద్దు, తమ జీవితాలతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు. గ్రాడ్యుయేట్ పశు వైద్యులను డిప్లొమా విద్యార్థులకు తేడా తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తప్పుడు రాతలు రాయొద్దు, ఖాళీ పోస్టులను పశు వైద్యంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయిస్తుందని వెటర్నరీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గన్నవరం మండలం కేసరపల్లి ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. తప్పుడు ప్రచారం చేయొద్దు,
తమ జీవితాలతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు. గ్రాడ్యుయేట్ పశు వైద్యులకు, డిప్లొమా విద్యార్థులకు తేడా తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఒంగోలు నగరవాసుల సొంతింటి కళ టిడ్కో గృహాల మంజూరుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. టిడ్కో గృహాల నాణ్యతను నగర మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. గత ప్రభుత్వం పేద ప్రజల్ని మోసం చేసిందని, 16,000 మందితో డబ్బులు కట్టించుకుని పసుపు కుంకుమ క్రింద వాడారని విమర్శించారు. జనవరిలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పట్టా ఇచ్చేందుకు సిద్ధం చేశామని అంటున్న మేయర్ సుజాతతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నెరవేర్చేందుకు ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి పేద ప్రజలందరికీ కూడా సొంతింట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలో సిద్ధం చేసినప్పటికీ అది గత 9-10 సంవత్సరాలుగా కూడా పేదవానికి నెరవేరని కలగానే మిగిలిపోయింది. అయితే నేడు ఉన్న ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించేందుకు ఒంగోలు నగర మేయర్ సుజాత గారు టిడ్కో ఇళ్ల పరిశీలనకు వచ్చారు. ఆమెను అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాల్ని. అసలు మేడం, ఈ టిడ్కో ఇల్లు ప్రజెంట్ ఇక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. గత 9-10 సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? ఈ విధంగా లేట్ అవడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి? మొదటగా ఇది లేట్ అవ్వడానికి ముఖ్య కారణం గత గవర్నమెంట్ వాళ్ళు హైవేకి చాలా దూరంగా ఊరికి చివర్లో మరి కాలువలు కూడా పక్కన ఉన్న ఏరియాస్ మరి ఎంచుకొని దాని ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కనీసము ఏ రకమైన డెవలప్మెంట్ లేని ప్లేసుల్లో వాళ్ళు చూజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం మొదట పేద ప్రజలకు ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలు, ఆ మౌలిక సదుపాయాలతో కూడినట్టు ఇళ్లను మరి ఇవ్వడం కోసం అని చెప్పేసి మరి మా వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపుగా 1556 ఇళ్లని ఇక్కడ పూర్తి చేయడం జరిగిందండి. ఇంకా ఓన్లీ మనము రోడ్లు ఫామ్ చేసి మనకు కరెంటు కనుక ఇచ్చినట్లయితే, అలాగే పైప్ లైన్ కూడా వేసినట్లయితే కంపల్సరీగా మరి 2 నెలల్లో వాళ్ళకి ఇవ్వడానికి మరి అన్ని రకాలుగా సర్వేగంగా మరి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏమిటంటే అందరూ అడుగుతున్నారు ఇన్నాళ్ళు ఏమయ్యారు అని. కానీ మీరు ఒక విషయం మాత్రం మర్చిపోతున్నారు మీడియా ముఖంగా. మరి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, మన గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు కరోనాతో కనీసం ఎవరు ఇళ్లలో నుంచి కూడా బయటకు రాని పరిస్థితి. నన్ను ఒక్క రూపాయితోటే మరి ఆ ఇంటిని కూడా పూర్తి చేసి మరి నెలకి ఏ రూపాయలు కూడా కట్టవసరం లేకుండా మరి 1 రూపాయితో మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అనేది అది చాలా గొప్ప విషయం అండి. ఈ విషయాన్ని కూడా మరి పేద ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మరి ఉంటున్నారు. అలాగే వాళ్ళకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది కాబట్టి రేపు ఫిబ్రవరి నాటికి ఈ యొక్క ఇళ్లను కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇచ్చి వాళ్ళకి మరి అంకితం చేయాలని చెప్పేసి ఉన్నాము. ముఖ్యంగా మరి టీడీపీ టైంలో చూడండి, చింతల దగ్గర మనం పోయినట్లయితే అసలు చాలా లో లెవెల్లో ఉంది బిల్డింగ్. అంటే పేదవాళ్ళు కదా, వాళ్ళు ఏదో రకంగా మభ్య పెట్టాలనే ఉద్దేశమే కదా. ఈరోజు మనం అక్కడ పోయినట్లయితే ఐరన్ అంతా బయటకు కనిపిస్తుందండి. అప్పుడు శిథిలావస్థకు వచ్చేసింది. అంటే మరి ఎందుకు క్వాలిటీ మెయింటైన్ చేయకుండా ఏదో తూతు మంత్రంగా చేసిన మరి వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ ఏదో ప్రజలు మభ్యపెట్టడానికి ఇష్టసారంగా మాట్లాడుతున్నారు తప్ప నిజమైన నాయకుడు అయితేనేమంటే నిజమైన మాట తప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు మరి 1556 ఏళ్ళని మరి ఎల్ఎన్టీ వాళ్ళు, ఐజీఎం వాళ్ళు మరి ఈ ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారని చాలా ఫాస్ట్గా చేస్తూ మరి నెక్స్ట్ మంత్ నాటికి అంత పూర్తి చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మేడం, అయితే సుమారు ఆ రోజు 16,000 మంది వరకు డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పుడు 4,000 వరకే ఇవ్వగలమంటున్నారు. మరి లబ్ధిదారులని ఫిల్టర్ చేస్తారా లేక పాత లబ్ధిదారులే కొనసాగుతారా? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే అండి, అది లాటరీ సిస్టంలో వాళ్ళు ఏం చేశారు, లాటరీ సిస్టంలో వాళ్ళందరూ కూడా ఇల్లుని ఇవ్వడం జరిగింది. అయితే మరి ఆల్రెడీ వాళ్ళు డబ్బులు కట్టున్నారు, రిజిస్ట్రేషన్ కూడా మరి వాళ్ళ పేరు మీద మేము చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కొంతమంది మా డబ్బులు మాకు ఇచ్చేయమని రిటర్న్ బ్యాక్ చేయమని చెప్పేసి అన్నారు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ రోజున మరి లాటరీ సిస్టమ్ కావచ్చు మరి ఏ రకంగానే సరే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఇప్పుడు ఈ 300 స్క్వేర్ ఫీట్ ఉండే ఇళ్ళని మాత్రం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. 1 రూపీతో రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మార్చే పరిస్థితే లేదు. ఇది ప్రస్తుతం టిడ్కో ఇళ్ల పరిస్థితి. టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేసి ఫిబ్రవరి కల్లా కూడా లబ్ధిదారుల చేతిలో ఇల్లు పెట్టడం జరుగుతుంది. గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేందుకు సిద్ధం. వారి ఎటువంటి పార్టీ కానీ ఏమీ ఉండదు. అంతేకాకుండా గతంలో వారు కట్టినటువంటి 500 డబ్బుల్లో కూడా మిగిలిన డబ్బులు తిరిగి ఇచ్చేసి 1 రూపాయికే లబ్ధిదారుడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఫిబ్రవరి నెలలో కల్లా లబ్ధిదారులకు ఇల్లు అప్పగించడం జరుగుతుందని చెప్పి మేయర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, ఆంధ్ర న్యూస్, ఒంగోలు. దేశంలో అప్పులేని రాష్ట్రం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అప్పులేని విద్యుత్ సంస్థలు కూడా లేవని గుర్తు చేశారు.
రాజస్థాన్లో కూడా విద్యుత్ సంస్థలు 53,000 కోట్లు అప్పుల్లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని నడపలేక కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చిండ్రు 2014లో. ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్ అప్పు మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5,000 డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88,000 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు తెచ్చుకునే వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ స్టాండ్ మారదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం విచారణ జరుపుతోందని చెప్పారు. కాంగ్రెస్ను ఈసారి పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు కాబట్టి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, అలవి కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కవిత విమర్శించారు. అలవిగానటువంటి వాగ్దానాలు చేసి, అలవిగానటువంటి అబద్ధాలు చెప్పి ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి మరి ఇవాళ ఇటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండదు. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎగ్జిస్టింగ్ 44 లక్షల మందికి ఏదైతే పెన్షన్లు వస్తూ ఉన్నాయో, వాస్తవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్లకు పెంచి డైరెక్ట్గా జనవరి 1వ తారీఖు నుండి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే, ఏదైతే 2,000 పెన్షన్ ఉందో 4,000 చేస్తామని చెప్పినారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డైరెక్ట్గా 1వ తారీఖు నాడు 2,000 వస్తున్న వాళ్ళందరికీ 4,000 ఇచ్చి ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకుని ఉంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండేది. సరే, ఏమైతేనేమి డిసెంబర్లో పెన్షన్ రాలేదు, జనవరిలో పెన్షన్ రాలేదు. చాలా ఇండ్లలో మగవాళ్ళ పేరు మీదనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది. మరి అటువంటి ఇండ్లలో మాకు అసలు వర్తించదా 500కు గ్యాస్ సిలిండర్ అనేటటువంటి అనుమానాలు వ్యక్తం. కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖరరావు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు మంత్రులు గుంపుగా వెళ్లారని, అఖిల పక్షాన్ని విస్మరించారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్పై గతంలో సీబీఐ విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణ ఆగిందని అన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు శిక్షించారని, వాళ్ళు తిన్న సొమ్ముని కక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని లక్ష్మణ్ అన్నారు. అన్నారము మేడిగడ్డ బ్యారేజీలు సంబంధించిన పిల్లర్లు కూడడం ఏతుందో అది అవినీతికి తెరలేపింది. కుంగిన 7వ బ్లాక్ మరమ్మతు చేయడం కుదరదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి పునర్నిర్మించాలని కూడా సూచించడం జరిగింది. ఒకవేళ నిర్మాణం అంతా కూడా మొత్తంగా ఇదే విధంగా జరిగి ఉన్నట్టయితే ఇతర బ్లాకులు కూడా ఇది ప్రమాదం సంభవించే ఆస్కారం ఉందని, పూర్తిగా డిజైన్ నుంచి మొదలుకుంటే ప్లానింగు, ఇంప్లిమెంటేషను, ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఏ రకంగా మసిబూసి మాడికాయ చేసే ప్రయత్నం చేశారు. ఇంత పెద్ద తప్పిదం జరిగితే డ్యామ్ సేఫ్టీ చట్టంలోని అనేక నిబంధనలను వారు ఉల్లంఘిస్తే ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వెంటనే దీని మీద పూర్తి స్థాయి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇంద్ర తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏమనిపిస్తుంది ఇట్లా ఫిల్అప్ చేసి తీసుకుంటారు? ఈజీగా ఉందా? ఇక్కడ మీ ఊరికి వచ్చి ఈ దరఖాస్తు. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను షర్మిల వెంట నడుస్తానని స్పష్టం చేశారు. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానని చెప్పారు. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలన్న ఆర్కే మంగళగిరి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నారు. 1,200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లే కేటాయించారని ఆరోపించారు. మంగళగిరి అభివృద్ధి నిధులు విడుదల కాలేదన్న ఆర్కే 8 కోట్ల వరకు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు.
నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను చూద్దామండి, ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను. షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ వెంటే నా పైన 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే, కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది. నేను సుమారు 7-8 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము. నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ, ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను. నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను హాజరు కావటం లేదు. కేసులు ఎప్పుడు ఉంటాయండి, 100% కొనసాగిస్తాను. నేను చెప్పాను కదండి, తప్పు ఎవరు చేసినా తప్పే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపిస్తూ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి. అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది. నేను ఎక్కడున్నా కూడా, నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను. కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను. ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా. అయోధ్య రామ మందిరానికి ముఖద్వారాల్ని తయారు చేసిన అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ ఓనర్ శరత్ బాబును గవర్నర్ తమిళిసై సన్మానించారు. 18 ముఖద్వారాలతో పాటు 100 తలుపులను అద్భుతంగా తయారు చేశారని గవర్నర్ కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో తమ సేవలు అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు ఎట్లున్నా అట్లనే ఉండరు. సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ మేడం. డౌన్ అవ్వండి, వెనక్కి రావద్దు, డౌన్ అవ్వండి, కొంచెం డౌన్ అవ్వండి. Very happy to visit Anuradha Temple and Sri Sharath Babu, the MD, Sri Kiran Kumar, and the artist Giridhar Gaud, sculpture Ramesh, Kumaraswamy Ramesh, and I'm really very happy to see the masterpiece of and the gigantic masterpiece of our Lord Rama. Very much thrilled to see this sculpture. And this is the pride of our country. No any other country we can see such art form. సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం సమీక్ష సమావేశం నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బహిష్కరించి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని స్టేజ్ మీదకు పిలవడంతో మొదలైన ఇద్దరి మధ్యలో వాగ్వాదం మొదలైంది. సంప్రదాయాలకు ఆచారాలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో సమావేశం పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజ్ మీదకి పిలవడం చాలా దురదృష్టకరమని అన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్లో పెట్టలేదని అన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని వెళ్లి పొమ్మనడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని కొమరవెల్లి ఎంపీపీ గారిని కొమరవెల్లి జెడ్పీటీసీ గారిని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే గాని అక్కడున్న సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక కమర్షియల్ ప్లేస్ లో ఇక్కడ మీటింగ్ పెట్టడం సాంప్రదాయాలకు విరుద్ధం, ఆచారాలకు విరుద్ధం. అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టుకోవడం, వాళ్ళు పిలవడం వీళ్ళు కూర్చోవడం కూడా విడ్డూరంగా ఉన్నది. కమిటీ కొత్తగా వేసుకున్న పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని కొమరవెల్లి ఎంపీపీ గారిని కొమరవెల్లి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.